ఆయన నడిచే ఆధ్యాత్మిక శిఖరం, సమాజ శ్రేయస్సు కోసం అభ్యుదయ భావాలతో పరితపించే మహోన్నత వ్యక్తి. ఆయనే సర్వమత షిరిడీ సాయిరాం మందిర్ ధర్మకర్త చిన్నారావ్. ఆధ్యాత్మిక భావాలతో ముందుకు సాగుతూ సనాతన ధర్మాన్ని నలుదిశలు విస్తరించేలా నిత్యం పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఏటా ఆయన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా బంధువులు, అభిమానులు, భక్తుల సమక్షంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా జన్మదిన వేడుకలను కొద్ది రోజుల ముందుగానే జరుపుకొని అందరి ఆశీస్సులు పొందారు. ప్రతి ఏడాదిలో 10వ నెల వచ్చిందంటే కుటుంబ సభ్యులు, బీచ్ వాకర్స్, సాయిబాబా ఆలయం, మందిరంలో వేడుకలను జరుపుకుంటున్నారు. ఈసారి కూడా బాబావారి ఆలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో భారీగా భక్తులు, ప్రజలు తరలివచ్చి చిన్నారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. మరోవైపు కళాకారుల సంక్షేమం కోసం సంఘాన్ని 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తూ వచ్చారు. సాయినాథుడి సన్నిధిలో బాబావారి నామస్మరణతో దైవాన్ని నిరంతరం స్మరిస్తూ సనాతన ధర్మాన్ని విస్తృతం చేసేందుకు నిరంతరం శ్రమిస్తూ వచ్చారు. ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగుతున్న చిన్నారావు కళాకారుల సంక్షేమాన్ని అందించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్న ఆయన కృషిని పలువురు ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. నలుగురు సంతోషంగా ఉండాలి, వాళ్ళని చూసి తను సంతోషపడాలని ఎప్పుడు ఆశిస్తుంటారు. ఈయనేంటంటే మన హిందూ సాంప్రదాయం కోసం, హిందువుల కోసం ఎక్కువగా పాటుపడుతుంటారు. ఇక్కడ ఇది సర్వమత షిరిడీ సాయి మందిరము. ఇక్కడ అన్ని జాతుల వారు అందరూ కూడా కులమత భేదాలు లేకుండా వచ్చి ఈ గుడికి వస్తుంటారండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ చాలా మందికి చాలా మంచి జరిగింది. ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటారండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా సరే అందుబాటులో ఉంటారండి. అందువలన మేము అందరూ అందరూ వద్దెళ్ళాలని చెప్పేసి మేము ఆశీర్వదిస్తాము. 70 నుంచి ఎన్నో కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేసుకొస్తున్నాను. నా మీద అభిమానం ఉంచి వాళ్ళు ఈ పుట్టినరోజు కార్యక్రమం చేస్తున్నారని వాళ్ళకి నేను రుణపడి ఉంటారని చెప్పి మరి హృదయపూర్వక అభిమానం.